నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. హైదరాబాద్లో మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మతోన్మాదం పెరుగుతుందా, మత పిచ్చి నెత్తికెక్కుతుందా? ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో తమకు సంబంధించినటువంటి మతాన్ని ఇతర మతస్థులపై రుద్దే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అనే ప్రశ్న రోజు రోజుకు ఉత్పన్నమవుతా ఉంది. చిన్న చిన్న పిల్లల మీద తమకు సంబంధించినటువంటి మతాన్ని రుద్దే ప్రయత్నం బలంగా చేస్తూ ఉన్నారా అనే కోణాన్ని కూడా ఈరోజు బయటకు తీసుకొస్తుంది సిటిజన్స్ పల్స్. అసలు కల్మా కలకలం. కల్మా అంటే అర్థమైంది కదా, ఇస్లాంకి సంబంధించినటువంటి ఖురాన్లో ఒక కల్మా చదవాలి అని చెప్పేసి కూడా ఉంటుంది. కల్మా అంటే ఖురాన్ అనుకోండి, కల్మా ఖురాన్లో ఉండేటువంటిది. అయితే గతంలో కూడా పహల్గామ్ అటాక్ టైంలో కూడా చూసాం. అటాక్ చేయడానికి వచ్చినటువంటి టెర్రరిస్టులు, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, నువ్వు హిందువా ముస్లింవా అని చెప్పేసి అడిగి ప్యాంట్ ఇప్పి చూసినటువంటి దాఖలాలు చూసాం. ఒకవేళ ముస్లిమే అయితే కల్మా చదువు అని చెప్పేసి కూడా కల్మా చదివించినటువంటి రోజు కూడా ఉంది ఆ రోజు. అయితే కల్మా కలకలం మరొకసారి ఎందుకు వచ్చింది అంటే, ఇది సైదాబాద్కి సంబంధించినటువంటి ఇష్యూ. సక్సెస్ స్కూల్లో ఒక ఘటన చోటు చేసుకున్నది. ఇప్పుడు కొత్తగా కాదు, గతంలో ఎన్నోసార్లు అయింది. ఆ పేరెంట్స్ ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చారు. అది రిపీటెడ్గా అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక తిరగబడాల్సి వచ్చింది ఒక హిందూ కుటుంబం. ఇక్కడ మనకు ఒకటి చూస్తే వెనస్డే సంబంధించినటువంటిది. ఇగో ఇక్కడ ఇది రీడ్ సూరా ఫల్తా, ఇది కల్మాకు సంబంధించినటువంటిది. తర్వాత ఇంకొక ఫోటో చూపిస్తాం మీకు. అంటే ఒక చిన్న పిల్లవాడిపై రెండో క్లాస్ చదువుతున్నటువంటి వ్యక్తిపై లివాన్స్ క్రిష్ డైరీకి సంబంధించినటువంటిది. సక్సెస్ ది స్కూల్ ఆఫ్ హైదరాబాద్ అని ఒకటి ఉంది. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ రోజు రోజుకు మితిమీరిపోతున్నటువంటి మత పిచ్చి. ఇక్కడ ఏముంది, రీడ్ ది 1 and 2 కల్మా. ఇది ఎవరి దాంట్లో ఉంది? స్కూల్ డైరీలో గురువారం రోజు 11/7 రోజు జరిగినటువంటిది. ఇది సాటర్డే రోజు రీడ్ ది 1 and 2 కల్మా. తర్వాత దానికి సంబంధించి లర్న్ యూనిట్ కంప్యూటర్కి సంబంధించి ఇగో ఇక్కడ సపరేట్గా ఒక మ్యాథ్స్ కంప్యూటర్ సబ్జెక్ట్ రాసినాక మధ్యలో ఈ కల్మాకి సంబంధించినటువంటిది ఒకటి తీసుకొచ్చారు, రీడ్ 1 and 2 కల్మా. అయితే ఇక్కడ తల్లి ఏం మాట్లాడుతూ ఉన్నది, ఆమె ఏం మాట్లాడుతున్నది ఒకసారి చూస్తారా? ఆమె ఏం మాట్లాడుతూ ఉన్నది అంటే ఒకసారి వినే ప్రయత్నం చేయండి. ఇక పూర్తిగా అది మీరు రిలీజియన్ వైజ్గా చూడొద్దంటారు. అసలు చేసిందే రిలీజియన్ వైజ్ కదా. చిన్నపిల్లల మీద ఇతర మతానికి సంబంధించినటువంటి బడిలో, దేవాలయాల లాంటి స్కూల్లో మీరు రుద్దే ప్రయత్నం చేశారు కదా, మరి దాంట్లో ఇంకా తప్పేముంటుంది? Religious matter, you cannot write that in the Hindu people books. No, that's not the reading. Fateh, reading Kalma is not homework for our kids. I have recorded what you are telling right now. It is mandatory and it is, wait, let me talk. And it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me. पहले भी लिखा था, strike off क्या है previous paper में. I am not going to leave this. मुत्तम क्या किस्सा? Not mandatory for. It is not mandatory for us. Get every diary, each and every diary. Yes. Anything like that? No. Then actually teacher. రాయడమే తప్పు. రాయొద్దు. ఎందుకు రాస్తారు? ఎందుకు రాస్తారు? బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? బుర్ర ఉండి కావాలని బై మిస్టేక్ ఎట్లా రాస్తారు? It's your religious matter. Religious matter. నా పేరు సుప్రియా గౌడ్. మా
నెఫ్యూ అంటే మా అక్క వాళ్ళ బాబు స్కూల్ నుంచి నేను పికప్ చేసుకోవడానికి వెళ్ళినుండే అనమాట. ఆ స్కూల్కి వచ్చిండో ఇంట్లో కూర్చుండో డైరీ చూపించిండు హోంవర్క్ చేయాలని చెప్పేసి. డైరీ చూపిస్తే ఇక్కడ ఏదో రాస్తుందని చూపిస్తే చూస్తే రీడ్ 1,2 కల్మా, ఇంకా రీడ్ ఫతే అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట డైరీలో. నాకు అర్థమైతలే అసలు ఒక అబ్బాయికి 6 years బాబు, 2nd class బాబుకి ఈ ప్రాక్టీసెస్ అంది ఎందుకు చేపిస్తున్నారు మీరు? స్కూల్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రిలీజియస్ ఆస్పెక్ట్స్ లో అసలు స్కూల్ కి ఏ టైప్ ఆఫ్ ఇది కనెక్షన్ లేదు. యు ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్, జస్ట్ గివ్ దట్. మీరు ఇండైరెక్ట్ గా ఇట్లా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినాం అంటే ఎంతవరకు తీసుకుంటాం? ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిర్రు, రీడ్ 1,2 కల్మా అని రాసిర్రు, అది స్ట్రైక్ ఆఫ్ చేసిర్రు. ఓకే పర్లేదు, నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈ రోజు కూడా రాసిర్రు, ఈ రోజు కూడా రాసి ఫతే చదివియండి, అదేదో సబ్జెక్ట్, ఆ పేరు నాకు కూడా తెలియదు, ఆ సబ్జెక్ట్ పేరు వేసి రాసి ఫతే చదవండి అని చెప్పి రాస్తున్నారు. అసలు వాడి ఏజ్ ఏంది, వాడి రిలీజన్ ఏంది అంటే అదొక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్ లాగానే ఫీల్ అయినా. నేను వెళ్ళి అడిగితే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఏమని చెప్తుంటే ఇది ఒక రిలీజియస్ ప్రాక్టీస్, ఇది అందరు స్టూడెంట్స్ కి మ్యాండేటరీ అని చెప్తున్నారు. అట్లా మ్యాండేటరీ? యు ఆర్ లిటరలీ ఫోర్సింగ్ థింగ్స్ టు రైట్. అసలు యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ రాసింది రీడ్ ఇగో డేట్, ఈ రోజుదే డేట్, ఇది ఈ రోజుదే ఇక్కడ రాసింది. మళ్ళా నేను మొత్తం డైరీ మొత్తం చెక్ చేసి మళ్ళీ నాకు ఇది ఒకటి కనిపించింది, ఇది ఆల్రెడీ స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది. రీడ్ 1,2 కల్మా అని చెప్పేసి ఇట్లా ఇంకా ఎంతమంది పిల్లల బుక్స్ లో రాసినారో తెలియదు. ఓకే మీరు అంటారేమో అదొక సబ్జెక్ట్, వీళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉంది అంటే ఆ సబ్జెక్ట్ ఏ పిల్లలు అయితే తీసుకున్నారో ఆ పిల్లలందరినీ డైరీ సపరేట్ పెట్టి ఇవ్వండి, వీళ్ళ డైరీ సపరేట్ పెట్టి ఇవ్వండి. ఇక్కడ క్లియర్ గా లియాన్స్ కృష్ణ అని పేరు కనిపిస్తుంది. ఎట్లా రాస్తారు? మళ్ళీ వెళ్ళి అడిగితే ఫస్ట్ అడిగితేనేమో రిలీజియస్ ప్రాక్టీస్ అండ్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అన్నది. సెకండ్ టైం అది ఎవరైతే రాసిరో ఆమెనే వచ్చి నేను బై మిస్టేక్ రాసిన అంటారు. అంటే మీరు గడికి పేరు ఇట్లా చేంజ్ చేయడం అసలు కరెక్ట్? అది వాంటెడ్ గానే రాసినట్టు నేను పర్సనల్ గా ఫీల్ అవుతున్నాను. ఇది ఇంకా ఈ ఒక్క డిపార్ట్మెంట్ లోనే అవుతుందా? ఇంకా అంటే ఇక పూర్తిగా బాబుకు సంబంధించినటువంటి తల్లి కాదు ఈమె, బాబుకు సంబంధించినటువంటి వాళ్ళ పిన్ని. అంటే ఈమె ఏం చెప్పదలుచుకున్నది అంటే పూర్తిగా అంటే ఇక దీనికి ఇక్కడ అంటే ఎందుకు కల్మా మా పిల్లలు చదవాలా అంటే మ్యాండేటరీగానే రాసింది అని చెప్పేసి కూడా అక్కడ బాబుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతూ ఉన్నది? విద్యాశాఖగా ఉన్నటువంటి మంత్రి గారు ఏం జరుగుతూ ఉన్నదో చూస్తూ ఉన్నారా? అసలు ఆ స్కూల్స్కి పర్మిషన్స్ ఉన్నాయా? ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు కొత్తగా స్కూల్ పెడతా ఉంటే ఇక్కడ మ్యాండేటరీగా సరే ఉండొచ్చు, రిలీజియస్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉండొచ్చు, కానీ అక్కడ డైరీలో ఎవరికి ఏం రాస్తా ఉన్నాం, ఎవరు రాదు అలాంటి కంటిన్యూగా రాదు కదా. అంటే ఇప్పుడు 6 సంవత్సరాల బాబుకు ఇప్పటి నుండే మత పిచ్చిని ఎక్కిచ్చే అంటే కన్వర్షన్స్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా పాఠశాలల్లో? ఆ కృష్ణకు ఖురాన్తో ఏం సంబంధము? ఆ కృష్ణకు కల్మాతో ఏం సంబంధము? అడిగితే రిలీజియస్ ప్రాక్టీస్ అన్నారు. రిలీజియస్ ప్రాక్టీస్ తర్వాత ఆమె చెప్పేది అదే, ఒకసారి సరే రిలీజియస్ ప్రాక్టీసెస్ కింద అయితే బై మిస్టేక్లు రాసింది అనుకో, తర్వాత బై మిస్టేక్లా రాసిన అని చెప్పి మాట మార్చుడేంది? రోజుకు మితిమీరిపోయినటువంటి మతోన్మాదం పెరుగుతూ ఉన్నది. దీని మీద మేధావులు మాట్లాడరు. దీని మీద కొంతమంది ఏమైనా జరిగిందనగానే ఉరికేటువంటి వాళ్ళు, హిందూ సమాజాన్ని కించపరిచేటువంటి వాళ్ళు, హిందూ సమాజం మీద ఏం దాడి జరిగినా నోరు మూసుకొని కూర్చున్నటువంటి వాళ్ళు ఈరోజు దీని మీద మాట్లాడరు. అయ్యో తప్పేముందా అండి, తెలియక రాసిందంట దాటేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు గంజాయి మొక్కనా ఇంకెవరా ఇంకా చాలా మంది ఉన్నారు. తులసివనంలో గంజాయి మొక్క ఇష్టం వచ్చినట్టు రీతిలో హిందూ సమాజం మీద దాడి జరిగి హిందూ పిల్లల మీద కల్మా చదవాలని చెప్పి డైరీలు రాసినటువంటి విషయాలలో కనీసం అవగాహన కల్పించకుండా బయటికి తప్పించుకునే ప్రయత్నం చేసేటువంటి మేధావులు ఈరోజు మాట్లాడరు. రమణమూర్తిని చెప్పు తీసుకొని కొట్టినానగానే ప్రెస్ మీట్లు పెట్టేస్తారు, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టేస్తారు. హిందూ సమాజం మీద దాడి జరిగినప్పుడు మాత్రం మూతలకు ప్లాస్టర్లు వేసుకుంటారు. ఇది ఎక్కడి న్యాయం మరి? తర్వాత ఇంకోటి చూద్దాం. ఇక్కడ పిల్లలను బ్రెయిన్ వాష్ చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు కదా. ఇక్కడ చూడురి, ఇక్కడ 3 ఆటోలు కూడా హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రాంతానివే ఉండొచ్చు నాకు తెలిసి. ఇక్కడ మొట్టమొదటగా ఈ మధ్యలో ఆటో తీసుకుందాం. ఎనీవన్ బోర్న్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ ఏ హిందూ, జై శ్రీరామ్, చేంజింగ్ యువర్ రిలీజియన్ ఈజ్ లైక్ చేంజింగ్ యువర్ ఫాదర్. ఏం రాసిండు? ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కటి హిందువే, మతాన్ని మార్చుకున్నటువంటి వాడు తండ్రిని మార్చుకున్నట్టే అని చెప్పేసి
రాసిండు జై శ్రీరామ్ అని రాసిండు. దీని మీద పెద్ద ఇష్యూ అయింది. ఇక్కడ అత్తాపూర్లో ఈ ఆటో అతను భరత్ అనే వ్యక్తిని ఇతర మత ఇస్లాంకు సంబంధించినటువంటి వ్యక్తి ఆపి దాడి చేయడం జరిగింది. తర్వాత అత్తాపూర్ పిఎస్ పోవడం జరిగింది. అక్కడ ఎస్ఐ భరత్కు ఫోన్ చేసి తెలియక అన్న అంటే అన్నను కాదరా బాబు ఎస్ఐ అని చెప్పేసి కేసు ఫైల్ చేయడం జరిగింది. వీడి వరకు బాగుంది. సరే, ఇది ఒక హిందువుల మీద దాడిగా ఎలా చిత్రీకరిస్తున్నారో చూపిస్తా. తర్వాత అత్యాచారాలు, లైంగిక వేధింపులు లేని సమాజాన్ని కోరుకుంటున్నారా? వీడి వరకు బాగానే ఉంది. అత్యాచారాలు, లైంగిక వేధింపులు లేని సమాజాన్ని కోరుకుంటున్నారు. ఎస్, అత్యాచారాలు, లైంగిక వేధింపులు లేనటువంటి సమాజాన్ని కోరుకుంటున్నాం. తర్వాత ఈయనే ఉంది తిరగదు. వీని పరిష్కారం ఇస్లాంలో ఉందని మీకు తెలుసా? దీనికి సంబంధించినటువంటి పరిష్కారం ఇస్లాంలో ఉంది. అంటే ఇస్లాంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద, ఇస్లాంకి సంబంధించినటువంటి వాళ్ళ మీద అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరగట్లేదా? సరే, అంటే ఇస్లాంలో ఉంటే లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరగవని అదొక పాయింట్. తర్వాత నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసు అంటూ ఇక్కడ కొంత బ్లర్గా ఉన్నది. ఇది క్రిస్టియానిటీకి సంబంధించింది, ఇది హిందూకి సంబంధించింది, ఇది ఇస్లాంకి సంబంధించింది. ఇక్కడ ఈ ఆటో మీద లేనటువంటి ప్రాబ్లం, ఈ ఆటో మీద ఎందుకు వచ్చింది? పోలీస్ అధికారులకు ఈ యొక్క హిందువులకు సంబంధించినటువంటి జై శ్రీరామ్ అనే సంబంధించినటువంటి దాంట్లో మీదనే కేసులు పెడతారు. మనం పెట్టాలంటే ఇక్కడ ఉడకబెట్టాలి కదా. ఇక్కడ మతం మారుస్తున్నటువంటిదే కదా. లైంగిక వేధింపులు అనేది ఆడవాళ్ళ మీద జరుగుతూ ఉన్నాయి, మతాలను చూసి జరగట్లేదు. ఎక్కువ శాతం ఆ లైంగిక వేధింపులలో కూడా హిందూ క్రిస్టియన్ బిడ్డలే ఉన్నారు. చేస్తున్నది ఎవరు? జిహాదీ ముక్కలు కాదా? చేస్తున్నది ఎవరు? ఇదే ఇస్లాం సంబంధించినటువంటి వాళ్ళు ఫ్రిడ్జ్లలో దాపెడతలేరా? 4 ముక్కలు చేసి నదులల్లో బారేస్తలేరా? హిందూ క్రిస్టియన్ల మీద దాడులు చేసేది ముస్లింలు కాదా ఎక్కువ శాతంగా? మరి ఈ ఆటోల మీద లేనటువంటి అభ్యంతరం, ఇలా ఆటోల మీద లేనటువంటి అభ్యంతరం, ఈ యొక్క భారతదేశంలో పుట్టినటువంటి వాడు హిందువే, మతం మారితే తండ్రిని మార్చుకునే తప్పేముంది దాంట్లో? వాని కొటేషన్, వాని ఫిలాసఫీ వాడు రాసిండు, వీళ్ళ ఫిలాసఫీ వీళ్ళు రాసిరు, వీళ్ళ ఫిలాసఫీ వీళ్ళు రాసిరు. అందరి మీద కేసులు పెట్టాలి అంటే పాలస్తీన్ జెండలు పోలీసుల ముందల చార్మినార్ కడ ఎగిరేసిన రోజు వాళ్ళందరి మీద పెట్టాలి. బస్సులెక్కి ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేసి కమేనీ గురించి ర్యాలీలు చేసిన రోజు చేయాలా? ఎన్నో కమేనీ చచ్చిపోతే ఈడ ఏడిచినటువంటి వాళ్ళ మీద వేయాల. ఎందుకు? భరత్ పుణ్యానికి దొరికింది కదా, హిందువు కదా. దీని మీద మాట్లాడరు మేధావులు, దీని మీద మాట్లాడరు. ఎందుకంటే అదే రోజు ఘటన రమణమూర్తి మీద దాడి జరిగింది కదా. కశ్యప్ రెడ్డి అనేటువంటి ఆయన ఒక వ్యక్తిగతంగా కొట్టలేదు కదా, ఒక విషయంలో కొడితే హిందూ మతోన్మాది అని చెప్పేసి పెద్ద పెద్ద టెక్స్ట్లు వేసేసి పెద్ద పెద్ద పోస్టర్లు వేసి పంచాయత్ షూరీ చేసిరి. ఇది ఎక్కడ న్యాయం అండి? మరి హిందువులు అంత అల్కగా దొరికిరా? ఎవరికి స్వేచ్ఛ? అందరికీ స్వేచ్ఛ ప్రకటన ఉంటుంది, హిందువులకు లేదా? హిందూ పిల్లల మీద మతాన్ని నింపే ప్రయత్నం చేస్తారు. హిందూ ఆడబిడ్డలను, క్రిస్టియన్ ఆడబిడ్డలను ఎక్కువ శాతం జిహాదుకు గురవుతా ఉన్నారు, లవ్ జిహాద్కి. మరి అక్కడ లేనటువంటి స్వేచ్ఛాభావ ప్రకటన, వీళ్ళకు లేనటువంటి కాంక్షలు మరి హిందువుల మీద ఎందుకు? దీని మీద పోలీస్ అధికారులు చెప్పాలా? దీని మీద పోలీస్ అధికారులు మరి ఈ యొక్క ఆటో మీద కేసు అయితే అందరు ఆటోల మీద కేసు కావాలి. చేస్తారా? అందరు ఆటోల మీద చేస్తారా? పాకిస్తాన్ జెండాలు పట్టుకొని తిరిగేటటువంటి వాళ్ళ మీద కేసులు చేస్తారా? కల్మా కలకలం కాదు ఇది. ఏదో టర్మినేట్ చేసేసారు, అయిపోయింది, ఆ టీచర్ది అనుకుంటారు. హిందువులు ప్రమాదంలో ఉన్నారు. హిందువులు తప్పు చేస్తే మొరగడానికి హిందువులలో ఉండే సెక్యులర్లే రెడీగా ఉంటారు. ఇంకా వీళ్ళు పెద్దగా మాట్లాడితే ఒక మాట మాట్లాడదాం. అయోధ్య రామ మందిరం కట్టేటప్పుడు అందరు తన చందాలు వసూలు చేసినప్పుడు రూపాయి అయినా అసలు అయోధ్య రామ మందిరం ఎందుకు? బడి కట్టవచ్చు కదా, హాస్పిటల్ కట్టవచ్చు కదా, ఎంతో మందికి సమాజానికి ఉపయోగపడేటువంటి కంపెనీ పెట్టవచ్చు కానీ మాట్లాడినటువంటి మొన్న అయోధ్య రామ మందిర్లా దానికి సంబంధించినటువంటి డబ్బు పక్కదో పోయింది అనగానే ఆడ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటూనే ఉన్నది. ఎవడెవడు అనేది విచారణ చేస్తా ఉన్నది. వీళ్ళేం మాట్లాడారంటే అయ్యో అయోధ్య రామ మందిర్ ఎట్లా పైసలు పోతాయి. ఆ రోజు అయోధ్య రామ మందిర్ని వద్దు అన్నది వీళ్ళే. సడన్గా అయోధ్య రామ మందిర్ మీద, రామయ్య గారి మీద ఇలా ప్రేమ ఉళ్ళుకి వచ్చింది. మా రాముని పైసలు ఎట్లా తీసుకుపోతారు, మా రాముని పైసలు ఎట్లా తింటారు అని సిగ్గు శరం ఉండాలా. ఈరోజు భరత్ వరకు పోయింది పంచాయతీ. ఏదో రోజు నీ కాడికి వచ్చిన రోజు, ఆ రోజు అర్థమవుతుంది.
ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతవరకు హిందువుల మీద జరుగుతున్నటువంటి నేపథ్యంగా దాడుల నేపథ్యం కావచ్చు, ప్రేమ పేరుతోటి గురి కావడం కావచ్చు, ఇంకా ఆటోల మీద స్వేచ్ఛాభావ ప్రకటన నేను హిందూ జై శ్రీరామ్ అని రాసుకుంటే దాడులు చేసేటువంటి వరకు దిగజారినామంటే హిందువులలో ఐక్యత లేకనా లేకపోతే దేనికి? మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టేట్ అండ్ వెల్ సిటిజన్స్.